హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనీ బంగారం. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఎట్లాంటి ఛాలెంజ్ వీడియో కాదు, ఒక మంచి ప్రాంక్ వీడియో. ఇప్పుడు మా చెల్లె ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరైతే పడుకున్నారు. వాళ్ళ మీద వెళ్ళి మనం ప్రాంక్ చేసిద్దాం. ప్రాంక్ ఏంటంటే నెయిల్ పాలిష్, బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ ఇప్పుడంతా వాళ్ళకి పూస్తా. వాళ్ళు మంచి నిద్రలో ఉన్నారు. పాపం ఇప్పుడే స్కూల్ అంటే ఇప్పుడు 3 అవుతుంది. అప్పుడు 12:30 to 1 మిడిల్లో స్కూల్కి వెళ్ళి మంచి వాళ్ళ తెలుగు ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ లేచిన తర్వాత చదువుకుందామని వాళ్ళైతే ఇప్పుడు పడుకున్నారు. సో ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ మీద ప్రాంక్ చేసిద్దాం, ఓకేనా? ప్రాంక్ అయితే వీడియో అయితే ఫుల్ క్రేజ్ వస్తుంది అనుకుంటున్నా, బట్ ఏమవుతుందో ఏమో. లెట్స్ గో. వాళ్ళు ఇంకొక రూమ్లో పడుకున్నారు, నేను ఈ రూమ్లో ఉన్నా. సో వెళ్దామా వీడియోలోకి? రండి రండి నాతో. నా చెల్లి తిడతాయేమో అని போடு ரிங்கு கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ। బ్లాక్ నెయిల్ పాలిష్ అయితే అంటుతలేదు. సో నేనైతే లిప్స్టిక్ పెడదామని అయితే అనుకున్నా. ఇక లిప్స్టిక్ అయితే తీసుకొచ్చిన, లిప్స్టిక్ పెట్టి చూద్దాం వాళ్ళు వేస్తారా లేవారా. నాకైతే మస్తు భయం అవుతుంది. మా చెల్లి అయితే పక్కా తిడుతుంది, నాకు తెలుసు ఆ విషయం. ముందే తిట్టింది కూడా ఆల్రెడీ, ఎందుకంటే నేను తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి తిట్టింది పాపం. ఫస్ట్ నెయిల్ పాలిష్తో కొంచెం ఇట్లా అనగానే ఇద్దరు లేచిర్రు, కానీ నేను అంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా ఇంత కూడా కదులుతానంటే నాకు షాకింగ్ అనిపించింది. నెయిల్ పాలిష్ ఫ్రిడ్జ్లో ఉండే, అది ఇట్లా పెట్టగానే కూల్గా ఉండనేమో నాకు తెలిసి, అందుకే కదిలినట్టుంది. సో ఇప్పుడైతే నేను చాలా ప్రెషర్ పెట్టి రాసినా కూడా వాళ్ళు అసలే లేస్తలేరు. ఇక చూద్దాం, ఫైనల్ వరకు చూడండి. వీడియో అయితే ఫుల్ బాగుంటుంది. మా చెల్లె లేచి తిడుతుంది, చూడండి. గోల్డెన్ స్పారో ఎన్ నెంజిల ఆరో நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ சிங்கிங் டூயட் வேற யாரோ हे प्रभु हे हरिनाम कृष्ण जगन्नाथ। अडी 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 अडी
నాకైతే ఘోరంగా నవ్వొచ్చింది. అసలు నైతే ఎట్లా కంట్రోల్ చేసుకున్నాడో నాకే తెలియదు. చూడండి ఇప్పుడు మా చెల్లె లేస్తుంది, తిడుతుంది, నాకైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వొచ్చింది. ఇక తిట్టింది, ఇక తిట్టి ఇద్దరు కలిసి ఇక మళ్ళీ నిండా కప్పుకొని పడుకున్నారు. నాకైతే నవ్వు అయితే అస్సలు అవుతలేదు, ఘోరంగా కంట్రోల్ చేసుకున్నా. నేనైతే మళ్ళీ పక్క రూమ్లోకి వెళ్ళి నవ్విన, ఇక వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పేసి. ఇక మళ్ళీ వాళ్ళు వేసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. నాతో పాటు మీరు కూడా ఎండ్ వరకు చూసేయండి, ఫుల్ క్రేజీ ఉంటుంది పాపం. లేచినాకనైతే ఎంత వరుతుందో ఏమో. ఇప్పుడైతే మంచిగా పడుకున్నారు. ఒక నిమిషం ఆగానే నేను బయటికి వెళ్ళి మాట్లాడతా. నాకైతే అబ్బా నవ్వు ఆగలే. నేనైతే నవ్వు ఆపుకోలేకపోయినా. మా చెల్లెలైతే ఫైనల్గా లేచింది. అరే ఇందాక ఇట్లా అంటే కదిలేరు, గంత గట్టిగా పెట్టి ప్రెస్ చేసినా కూడా కదులుతలేరని నేను అనుకోని ఇంకా గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా అన్న, దెబ్బకు లేచింది. నీ వేస్ట్ దానా అనుకుంటే తిట్టింది. నిండా కప్పుకున్నారు, ఇద్దరు పడుకున్నారు. ఈమె వల్ల ఆమె లేచింది. సరే ఇప్పుడు లేచి అద్దంలో చూసుకుంటారేమో అనుకున్నా, కానీ లేవలే. వాళ్ళకి నిద్ర వస్తుంది, పడుకున్నారు. పడుకొని లేచిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుంది, నా మీద ఏమైనా రివెంజ్ చేస్తారా, లేచిన తర్వాత నా మీద ఏమైనా రివెంజ్ చేస్తారా, ఏం చేస్తారు, లేచినాక వాళ్ళ రియాక్షన్ ఏంది, అసలు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు, డైరెక్ట్ బయటికి పోతారా, అద్దంలో చూసుకొని పోతారా, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు లేచేది వరకు వెయిట్ చేద్దాం. అప్పటి వరకు మీరు కూడా నాతో పాటు వెయిట్ చేస్తూ ఉండండి. 1 hour later. ఈమెనైతే ఇంకా లేవలేదు, లేచే వరకు వెయిట్ చేద్దాం. మా చెల్లె చెప్తుంది ఆమెకి, నీ చెంప మీద ఏమో అంటుంది, లేవు ఒకసారి లేచి అద్దంలో చూసుకోవాలి చెప్తుంది. ఆమె అయితే ఇక లేచి మొత్తం ఆయిల్ పెట్టి క్లీన్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈమె లేచింది. ఇక ఈమె లేచి అద్దం ముందుకు పోయి ఏం చేస్తుందో ఏమో చూద్దాం. ఇక మా చెల్లె అయితే ఆల్రెడీ చెప్పేసింది ఏమో అంటుంది అంత నీకని, చూద్దాం. ఇక ఆమెనైతే లేచి అద్దంలో చూసుకుంది. ఒక్కసారి షాక్ అయిపోయి ఆగి ఇక మా చెల్లెని చూసుకుంటా నవ్వుతుంది. నేను ఆమెతోని మాట్లాడతలేను, సో అందుకోసమనే దగ్గరకు పోయి వీడియో తీయలేదు. షీ సీక్రెట్లీ లుకింగ్ ఎట్ మీ. ఇక ఫైనల్గా అయితే నేను అనుకున్నట్టుగా ప్రాంక్ అయితే అయిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది, కానీ నేనైతే నవ్వు ఘోరంగా ఆపుకోలేకపోయినా. మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, చాలా నవ్వుతారు. మా చెల్లె తిట్టినప్పుడు అయితే ఫుల్ క్రేజ్ అంటే క్రేజ్ ఉంది. అసలు తిట్టించుకోవడమే అసలు గ్రేట్ కదా. అసలు ప్రాంక్ చేసినప్పుడు వాళ్ళు తిడితేనే అసలు హ్యాపీనెస్ వేరుంటుంది. సో ఇప్పుడైతే ఆమె ఇక దిద్దుతుంది అద్దం ముంగట లేచి. మా చెల్లెనేమో ఆయిల్ పెట్టి తుడువు అని సజెషన్ ఇస్తుంది ఆమెకి, ఇంకా ఎందుకంటే ఆమె చేసింది అదే కాబట్టి. ఇప్పుడు ఇంకా నేను వీడియో ఎడిట్ చేసుకుంటే కూడా నవ్వు ఆపుకోలేకపోతున్నాను, ఎందుకంటే ఆ వీడియోస్ అన్నీ చూస్తుంటే ఘోరంగా నవ్వుతుంది అసలు. లాస్ట్కి అయితే కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టేసి ఇక పౌడర్ వేసుకొని అట్లా మెల్లగా మేకప్ వేసుకుంటుంది, అది కనిపించకుండా. మా చెల్లె కూడా లేచి ఎట్లా రియాక్ట్ అయిందో, ఎట్లా ఫీల్ అయిందో చూద్దామని అనుకున్నా, కాకపోతే నేను హాల్లో ఉన్నా, సో చూడలేకపోయినా. ఇక ఆమె అయితే మొత్తం ఫేస్ అంతా క్లీన్ చేసుకొని మా మమ్మీ దగ్గరకు వచ్చి నేను పడుకుంటే కాటుక ఊసింది అనుకుంటే చెప్పింది మా మమ్మీకి. రింగు கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ மாஸ் ஆஃப் சாரோ நம்ம பையன் தான் ஹீரோ సింగింగ్ డూయట్ వేర యారో. ఫైనల్గా ప్రాంక్ అయితే గిదిగా అయిపోయింది, సక్సెస్ఫుల్గా నేను అనుకున్న దానికన్నా మంచిగా వచ్చింది.
ఇంకా ఇట్లానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. డైలీ వీడియోస్ వస్తాయి. ఇప్పటి నుండి డైలీ వస్తాయి పక్కా. షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియోస్ కూడా వీక్లో 2 అట్లా వస్తాయి. షార్ట్ వీడియోస్ అయితే డైలీ వస్తాయి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మన వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ కోసం, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్. బాయ్. టేక్ కేర్. బయట ఎండలు చాలా కొడుతున్నాయి. సో అనవసరం వాటికి బయటకు వెళ్ళకండి. ఏదైనా యూజ్ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఓకే, బాయ్. టేక్ కేర్. వీడియో సరిపోలేక లాస్ట్లో మళ్ళీ ఇది వేశాను. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.